అండ్ చాలామంది గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది భయపడుతూ ఉంటారు. పెరుగుద్దో, తగ్గుద్దో అని చెప్పేసి. వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఇది సరైన టైం అంటారా? ఇన్వెస్ట్ చేయడానికి గానీ, కొనుక్కోవడానికి గానీ? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ యాంగిల్ వేరు. హ్మ్. మనకు అవసరం, ఇప్పుడు పెళ్లి ఉంది, ఫంక్షన్ ఉంది, ఇమ్మీడియట్ కావాలంటే ఏ రేట్ ఉన్నా కొనాల్సిందే. 1,00,000 ఉన్నా కొనాల్సిందే, 1,10,000 ఉన్నా కొనాల్సిందే. సో వాళ్ళ ఇదిని బట్టి. సో లాంగ్ టర్మ్ ఉంది అనుకున్నప్పుడు ఆ యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 5 ఇయర్స్కో, 10 ఇయర్స్కో, 20 ఇయర్స్కో పాప పెళ్ళి ఉంది, లేదా అప్పుడు నాకు కావాలనుకున్నప్పుడు అప్పుడు యాంగిల్స్ వేరుంటాయి. వాళ్ళ గోల్స్ అండ్ టార్గెట్స్ని బట్టి ఏం చేయాలనేది ఇండివిజువల్ 1-to-1 కూర్చున్నప్పుడు వాళ్ళ టేస్ట్ ప్రకారం వెళ్తాం. అప్పుడే ఇప్పుడు సపోజ్ గోల్డ్ కొన్నాం, బిస్కెట్ కొన్నాం. బిస్కెట్ కొంటే అదేంటిది డెడ్ ఇన్వెస్ట్మెంటే కదా. మీరు ఏం చేస్తారు? తీసుకెళ్ళి లాకర్లో పెడతారు. కాయిన్స్ కానీ అవి కానీ లాకర్లో పెడతారు. ఏమన్నా ఉపయోగమా? లేదు. పోనీ దాని మీద ఏమైనా డివిడెండ్ ఒక 5 ఏళ్ళు పెట్టారు, డివిడెండ్ ఏమైనా వస్తుందా? లేదు, రాదు. రేట్ ఫ్లక్చువేషన్సే పాజిటివ్ ఇదవుతుంది. అదే కిందకు వచ్చినప్పుడు మళ్ళీ కొనుక్కుంటా ఉంటే మనకి యావరేజ్ రేట్ తగ్గుతుంది కాబట్టి దాంట్లోనే వస్తుంది, కానీ దాని మీద డివిడెండ్ కనపడదు. డెడ్ ఇన్వెస్ట్మెంట్. అవసరార్థం మనకి ఎంత ఉందో అంతవరకు గోల్డ్ ఉంచుకొని మిగతాది ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వెళ్తే మంచిది.